తెలంగాణలో ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది అనుకోండి, ఇంతలోనే వ్యతిరేకత వచ్చేసింది అయిపోయింది అని అంటే ఏ అంశాల ఆధారంగా మీరు మాట్లాడుతున్నారు? అంటే ప్రజల్లో ఒక మైండ్ గేమ్ ఆడుతూ అంటారే థాట్ పోలీసింగ్ అని అట్లా ఏమైనా చేస్తున్నా, ఒపీనియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా లేకపోతే గేమా? వెంకటకృష్ణ గారు, మీకు శ్రీధర్రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. దీన్ని ఏమంటామంటే మామూలుగా వ్యవసాయం చేస్తున్నప్పుడు బాగా కష్టపడి వ్యవసాయం చేసి పంట పండిస్తే ఆ రైతుకు చాలా ఆనందం ఉంటుంది. కానీ కొన్నిసార్లు గాలిబాటు వ్యవసాయం ఉంటుంది. గాలిబాటును ఏదో అట్లా ప్రకృతి అనుకూలించి ఇట్లా గరిడోడ్లు జల్లిన పంట వస్తుంది. అప్పుడు రైతుకు కష్టపడ్డ అది ఉండదు, మా పంట వచ్చింది అనుకుంటాడు అంతే. అట్లనే ఈ ప్రభుత్వం కూడా గాలిబాటుగా వచ్చినటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడి తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని అవమానిస్తున్నారు. లేదు 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 నేను చెప్తాను, నిర్ణయం గాలిబాటంగా మీరు అనడం ఎందుకో. కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బాగా కొట్లాడి తెచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత అలా గాలివాటుగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి తోడు కావడం వల్ల వచ్చినటువంటి ప్రభుత్వం. అందుకే గాలివాటుగా వచ్చినటువంటి ప్రభుత్వం గాలివాటుగా సాగుతున్నటువంటి పాలన ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడతాం. అంటే ఎటొస్తే అటు తోసుకుపోవడం, ఒక నిర్ణయం స్పష్టంగా లేదు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు బోనస్ గురించి చెప్పారు. బోనస్ అనేది పెద్ద ఒక అంటే దాన్ని బోగస్ అనం, కానీ బోనస్ అనేది పూర్తిగా అందరు రైతాంగానికి వచ్చినటువంటి అది కాదు. వీళ్ళు చెప్పినటువంటి రైతు రుణమాఫీ కూడా బోనస్ విషయంలో ఏమన్నారు మీరు? బోనస్ బోగస్ పూర్తిగా అనను, కానీ చాలా కొద్ది అంటే సన్న ఓట్లకు మాత్రమే ఇచ్చిండ్రు. సన్న ఓట్లు అనేటువంటిది ఈ మీరు ఇందాక మేము కూడా బ్రేక్ లో మాట్లాడుతున్నప్పుడు నేను కొంతమంది రైతులు, అంటే మనంతా రైతు వారి కుటుంబాలు కాబట్టి కొంతమంది రైతులు నాకు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, అంటే ఇది అతిశయోక్తి అనిపించవచ్చు, నేను ఈ మాట మాట్లాడితే అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ కొంతమంది రైతులు ఏమంటున్నారంటే రైతు బంధు లేకపోయినా పర్వాలేదు, ఈ బోనస్ ఏదైతే ఉందో దీన్ని దొడ్డు రకాలకు కూడా వర్తింపజేసి అన్ని పంటలకు బోనస్ ఇస్తే ఇది చాలు మాకు హ్యాపీ అంటున్నారు. కానీ అది లేదా చేయలేదు. అదొకటి. తర్వాత రెండోది అది మంచిదే కదా, అది మంచి మార్కులు పడ్డట్టే కదా రైతుల వైపు నుంచి. రైతుల వైపు నుంచి బోనస్ అందరికి ఇస్తే మంచి మార్కులు. అందరికంటే తృప్తి ఎక్కడ ఉంటదండి మీకు? అపోజిషన్ లో ఉన్న వాళ్ళకి తృప్తి ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు, వీళ్ళు సన్నోట్లకే బోనస్ ఇస్తామని చెప్పలే కదా, అందరికి బోనస్ ఇస్తామన్నారు. పోనీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ ముఖ్యమంత్రి గారికి అందరికి చెప్పండి. ఇంకొక నిమిషం, ఇంకొకటి వెంకటకృష్ణ గారు, దీని తర్వాత ఏంటంటే చాలా మంది బాగా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు బదనామైంది అనడానికి ఒక కారణం చెప్తా. ప్రతిపక్షాలు ఎట్లాగో మేము ప్రభుత్వంలో రూపోల్తును ప్రజలకు తీసుకుపోతాం, దాంట్లో ఈ ప్రభుత్వాన్ని పొగడం కదా, ప్రభుత్వాన్ని పొగుడుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ పోయి ప్రజలు ఎందుకు చెప్పట్లేదు అంటే, మా ఇంటి పక్కనే ఒక పెద్దమ్మ ఉంటది, ముసలామె, ఆమె ప్రతిరోజు వస్తుంది నా దగ్గరికి. మా ఇంటి పక్కనే కాబట్టి రోజు వచ్చి, బిడ్డ 4,000 ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి, మళ్ళా 2,000 పడ్డాయి నాకు. నేను చెప్తా ఈ ప్రచారం ఎందుకు వచ్చింది అంటే నేను చెప్తా ఉన్నా, బిడ్డ 4,000 ఇస్తామన్నాడు బిడ్డ రేవంత్ రెడ్డి, మళ్ళా 2,000 వేసిండు బిడ్డ అంటే అర్థమైంది. ఇది నాకు చెప్తుంది, ఆమె కలిసిన ప్రతి ఒక్కడికి చెప్తుంది ఈ మాట. అట్లా ఎంతమంది వృద్ధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి చెప్తున్నారు రేవంత్ రెడ్డిది బోగస్, 4,000 ఇస్తాడు 2,000 ఇచ్చిండు, 4,000 ఇస్తాడు 2,000 ఇచ్చిండు. ఇది నేను ఇంకోలో చెప్పడం లేదు కదా. కాబట్టి ఇంకొక అంశం, రైతాంగ రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న బహుశా అందరు గమనించే ఉంటారు, ఇంటి దర్వాజాలను పీక్కపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. మరి రైతు రుణమాఫీ జరిగితే కోఆపరేటివ్ బ్యాంకులు ఇచ్చేది వ్యవసాయ రుణాలకే కదా ఎక్కువ. మరి రైతు రుణమాఫీ జరిగినట్టయితే ఇంటి దర్వాజాలు ఎట్లా పీక్కపోయినరండి? ఇంటి దర్వాజాలని పీక్కపోతే ఆ మహిళ అప్పటికప్పుడు తెచ్చి డబ్బులు కట్టి దర్వాజాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్నది కదా. మరి దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? మేమేం చెప్తున్నామంటే, ఇప్పుడు ఉదాహరణకి నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు, ఎక్కడ లేదు. రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డు ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చినాక ఇన్ని నెలల తర్వాత కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర లేదు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, పేరుకే ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ ముగ్గు వేయలేదు, ఎక్కడ శంకుస్థాపనలు చేయలేదు, ఎక్కడ పునాదులు తీయలేదు, కాగితాల మీద నడుస్తూనే ఉంది. ఇన్ని ఇచ్చినాం అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటిదాకా రాలేదు.
అంటే ఈ ప్రభుత్వము ప్రత్యేకంగా అంటే బాగా స్పెషల్ గా ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఇప్పటిదాకా జనంలోకి పోలేదు. కాబట్టి ఆ జనమే వీళ్ళ మీద విమర్శలు చేస్తా ఉన్నారు, ఆ జనమే మాకు చెప్తా ఉన్నారు. ఆ జనం చెప్తేనే కదా మేము మాట్లాడేది. ఇప్పుడు మనకు తెలుసు అన్నమంతా ఉడికిందా లేదా చేయడానికి ఒక చిన్న మెతుకును పట్టుకొని చూస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మా ఇంటి పక్క పెద్దమ్మ నాతో పాటు ఊర్లో ఉన్న అందరికీ చెప్తుంది కదా. అట్లాంటి వేల మంది వృద్ధులైతే ఈ విషయంలో చెప్తున్నారు కదా 4,000 వస్తలు. ఈ మాట ఏమనిపిస్తుంది? అరే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రజలు అనడానికి స్పష్టంగా ఒక ఉదాహరణ. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అసంతృప్తి ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన ఆ పెద్దావిడ 4,000 రేవంత్ రెడ్డి ఇస్తానన్నాడు కాబట్టి ఓటేసి ఉంటుంది, ఖచ్చితంగా వేసి ఉంటుంది. ఇప్పుడు ఆమె చెప్పే మాటలు బట్టి అంతే కదా. ఇప్పుడు 4,000 వస్తలేవు, ఈ నెల కూడా 2,000 పడ్డాయి అంటే ఆమెకు మెల్లమెల్లగా అసంతృప్తి పెరుగుతోంది. అది వ్యతిరేకత స్థాయికి చేరుతుంది. ఇక వీళ్ళు కనుక వెంటనే మేలుకొనకపోతే అది వ్యతిరేకత అవుతుంది. లేదు ఆల్రెడీ అసంతృప్తి నుంచి వ్యతిరేకత వైపు గాలి వీస్తా ఉన్నది. నేనదే అంటున్నా. ఇంకోటి రెండోది ఏంటంటే గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు పెద్ద తేడా ఎక్కడ కనబడతలేదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారు వచ్చింది తప్ప పెద్ద తేడా ఎక్కడ కనబడతలేదు. గత ప్రభుత్వంలో ఇట్లాంటి రుణమాఫీ చేస్తామని చెప్పి వాయిదాలు వేసుకుంటూ పోయింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తారని పాక్షికంగా చేసింది ఈ ప్రభుత్వం. తర్వాత మనం ఒక చిన్న ఉదాహరణ, నిన్న గుమ్మడి నరసయ్య గారిది చూసిన పత్రికలలో అన్నిట్లలో వార్తలు వచ్చినాయి, మీరు కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. గద్దర్ గారిని ఇంటి ముందర కూర్చుండబెట్టిండు, కేసీఆర్ గారు అవమానించిండ్రు అని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసింది. పెద్ద ఉద్యమ నాయకుడు గద్దర్ గారిని ఇంటి ముందర కూర్చుండబెట్టి అవమానం చేసిండ్రు. మరి అలా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రండి? 5 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తి, పైరవిల కోసం వచ్చేటువంటి వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి పోయి ఇన్నిసార్లు అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వకుండా సెక్రటరేట్ దగ్గర నుంచి గెంటి వేయబడ్డాడు. ఇవాళ ఇంకా ఎక్కడ తేడా ఉంది ఈ ప్రభుత్వం అంటే ఆత్మనిర్భరతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది. తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండబడేటువంటి మంత్రులందరూ కూడా చాలా సీనియర్ గా అనేటువంటి భావంలో ఉన్న, నిజంగా కూడా సీనియర్ చాలా మంది కొట్లాడి సంవత్సరాల నుంచి ఆ పార్టీ కోసం శ్రమించి ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది సీనియర్. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇటువంటివన్నీ కలగలుపుకొని వ్యతిరేకత దిశగా వెళుతోంది అనేది మీరు చెప్తున్న. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. గత ప్రభుత్వాన్ని ప్రజలు చూసింది కాబట్టి ఈ ఇద్దరి మీద వ్యతిరేకతనే ఉన్నది ఈ ప్రజలలో. ఒక్క నిమిషం ప్రసాద్, ఒక్క నిమిషం. ఇది రామ్మోహన్, ఈ రెండు